సో, మీ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని లోపలికి పంపించిన తరువాత అక్కడ మీకు ఆఫీస్ రూమ్ ఉంటుందండి. సో, ఆఫీస్ రూమ్‌కెళ్ళి ఆఫీస్‌లో నేను మీకు చూపించాను గదా! వీడియోలో ఒకవేళ మీరు గనుక మంతెన ఆశ్రమం నిజామాబాద్ బోధాన్ బ్రాంచ్ ఆశ్రమం మీ వీడియో గనుక మిస్ అయితే మీరు నా యూట్యూబ్ ఛానల్‌లో చూడండి. 2 వీడియోస్ నేను పోస్ట్ చేశాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 2 వీడియోస్‌లో కంప్లీట్ ఆశ్రమం టూర్ అయితే మనం కవర్ చేసాం. సో, ఖచ్చితంగా చూడండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది మీకు అక్కడికెళ్ళే ముందు. సో, ఇప్పుడు మీరు ఆఫీస్ అనేది నేను వీడియోలో చూపిచ్చాను. మిస్ అయితే గనుక ఖచ్చితంగా చూడండి. నచ్చితే గనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఆఫీస్‌లో ఎళ్తాము. ఎళ్ళిన తర్వాత అక్కడ మీకు కొన్ని ఇది ఇస్తారనమాట ఒక ఫార్మ్ అండ్ కేస్ షీట్ అని ఉంటుంది. ఆ కేస్ షీట్ అనేది కూడా ఇస్తారనమాట. సో, దాని మీద మీ నేమ్, మీ ఫాదర్ డీటెయిల్స్ ఆర్ మీ ఒకవేళ మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ డీటెయిల్స్ కానీ అలా ఆర్ స్పౌస్ మెయిన్‌గా అయితే మీ డీటెయిల్స్ తీసుకుంటారనమాట పెద్దవాళ్ళవి. సో, మీరు వెళ్ళగానే మీ స్పౌస్ కానీ ఆర్ మీ ఫాదర్, మదర్ డీటెయిల్స్ కానీ ఇవి తీసుకుంటారు. అక్కడ మీరు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేసి ఫోన్ నెంబర్ ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి మనకి కేస్ షీట్ అనేది ఇస్తారు. ఆ కేస్ షీట్ అంటే ఏంటో నేను చెప్తాను. సో, అప్పుడేం చేస్తారు అంటే కేస్ షీట్ ఇస్తారు అండ్ ఈ డీటెయిల్స్ కనుక్కుంటారు అండ్ ఒక పేపర్ ఇస్తారనమాట. పేపర్‌లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మీరు చదివి మిమ్మల్ని సైన్ చేయమంటారు లాస్ట్‌కి. సో, ఆ పేపర్‌లో కొన్ని రూల్స్ ఉంటాయనమాట. ఏంటి అంటే ఇట్లాంటి బయటవి తీసుకురాకూడదు అండ్ మీరు వెళ్ళే ముందు 2 డేస్ ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15th టు 25th ఉందామనుకుంటున్నారు. సో, 23rd మీరు వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలనమాట. దట్ మీరు 25th వెళ్ళిపోతున్నారు అని జెప్పేసి. మీరు వాళ్ళకి ముందే చెప్తారు దట్ ఈ డేస్ నుండి ఈ డేట్ వరకు ఉంటున్నాము అని. కానీ అక్కడ మ్యాండేటరీ అనమాట. మీరు 2 డేస్ ముందు ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ ఇన్ఫార్మ్ చేయకపోతే మీరు 25th వెళ్తున్నా కానీ వాళ్ళు 27th వరకు అమౌంట్ తీసుకుంటారు. సో, 2 డేస్ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారనమాట. ఒకవేళ మీరు 2 డేస్ ముందు ఇన్ఫార్మ్ చేయకపోతే. సో, ఇది మ్యాండేటరీ. సో, అట్లా మీరు 2 డేస్ ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అదే ఇన్ఫార్మ్ చేయాలి అని రాసుంటదనమాట ఆ పేపర్‌లో. సో, అవి బేసిక్ ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటారు అండ్ మనకి ఆఫీస్ రూమ్ ఉంటుంది. దాని పక్కనే ఇంకొక చిన్న రూమ్. అక్కడికెళ్ళి మనం పే చేయాలనమాట. సో, మన రూమ్‌ని బట్టి పేమెంట్ అయితే అక్కడ చేయాల్సి ఉంటుంది. సో, లైక్ మాకైతే మేము 10 డేస్‌కి వెళ్ళామనమాట. 10 డేస్‌కి వెళ్తే అండ్ డీలక్స్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. అంటే 2 ఇద్దరికి ఉంటారు. ఇద్దరు పీపుల్‌కి కలిపి ఉంటుందనమాట రూమ్. అక్కడ 4 షేరింగ్ ఉంటుంది. 2 షేరింగ్ ఉంటుంది. సో, మేము 2 షేరింగ్ అయితే బుక్ చేసుకున్నాము. సో, 2 షేరింగ్‌కి మాకు అరౌండ్ 16,800 అయితే పడింది. నాన్ ఏసీ. ఏసీ అయితే మీకు 19,000 చేంజ్ ఉందండి. సో, ఇలా ఏసీ, నాన్ ఏసీకి సెపరేట్‌గా ఉంటుంది. మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అది బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఆఫీస్‌కెళ్ళేసి వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్తారో మీకు ఇక్కడ కాల్‌లో ఒక అమౌంట్ చెప్తారనమాట. లైక్ మాకు 16,500 చెప్పారు. అక్కడికెళ్ళాక 16,800 పే చేయమన్నారు. సో, ఇది అందరికీ కామన్ ఉంటుంది. 300 రూపీస్ అనేది వాళ్ళు అడ్మిషన్ ఫీ లాగా తీసుకుంటున్నారు. సో, మీకు ఫోన్‌లో చెప్పిన అమౌంట్ కంటే ఒక 300 ఎక్స్ట్రా అయితే వాళ్ళు తీసుకుంటున్నారు ప్రెజెంట్ టైమ్‌లో. బట్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు. సో, ఇలా 300 రూపీస్ ప్రెజెంట్ అయితే అడ్మిషన్ ఫీజ్ ఉందనమాట. సో, అది అమౌంట్ పే చేసేస్తారు. పే చేసేసిన తర్వాత కావాలంటే మీరు డిపాజిట్ కూడా పే చేయొచ్చు. లైక్ 500 రూపీస్ కానీ, 1000 రూపీస్ కానీ పే చేస్తే మీకు కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి ఫ్రీ ఉండవనమాట. సో, ఆ ట్రీట్మెంట్స్‌కి అలా ఫ్రీ ఉండని ట్రీట్మెంట్స్‌కి మీరు డైరెక్ట్‌గా మీరు స్టార్టింగ్‌లో పే చేసిన అమౌంట్ నుంచి కట్ చేసుకుంటారు. లేదా అంటే అప్పటికప్పుడు పే చేయమంటారు. ఎప్పుడు ట్రీట్మెంట్ కావాలంటే అప్పుడు పే చేయమంటారు. అది మీ ఇష్టం. సో, ఇలా పే చేసేస్తారు. పే చేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా మీకు రూమ్ డీటెయిల్స్ ఇస్తారు. రూమ్‌కి తీసుకెళ్తారనమాట. అక్కడ హెల్ప్ చేయడానికి ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్‌గా రూమ్‌కి తీసుకెళ్తారు. అండ్ ఆ రోజైతే మీకు ట్రీట్మెంట్స్ టైంని బట్టండి. మీరు వెళ్ళే టైంని బట్టి అన్ని ట్రీట్మెంట్స్ 5 కల్లా క్లోజ్ అయిపోతాయండి అక్కడ. 5-5:30. 5:30 లాస్ట్. కొన్ని డేస్ 5కే క్లోజ్ అయిపోతాయి అన్నీ. కొన్ని డేస్ 5:30 వరకు ఉంటాయి. సో, అన్ని ట్రీట్మెంట్స్ 5:30 కల్లా క్లోజ్ కాబట్టి మీరు వెళ్ళిన టైం ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగే వెళ్ళిపోయారనుకోండి మీకు మంచిగా ట్రీట్మెంట్స్ రాస్తారు.
మీరు 5:30 లోపు ఎన్ని చేయించుకోగలిగితే అన్ని చేయించేసుకోవచ్చు. మీరు లేట్‌గా వెళ్ళే కొద్దీ మీకు ట్రీట్మెంట్స్‌కి టైం సరిపోదనమాట ఫస్ట్ డేనే. సో, మార్నింగ్ ఎళ్తే మీకు మంచిగా టైం గూడా సెట్ అవుతది. అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి ఆ రోజే. అండ్ డైట్ మరి ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేయరు. నెక్స్ట్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ మర్చిపోయాను చెప్పడం, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఆఫీస్‌కెళ్ళి ఫీ పే చేసిన తర్వాత డైరెక్ట్‌గా కీస్ ఇస్తారు గదా! ఆహ్, రూమ్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్‌కెళ్తాం. సో, మర్చిపోలేదు, కరెక్టే చెప్పా. సో, డైరెక్ట్‌గా రూమ్‌కెళ్ళిపోతారు. రూమ్‌కెళ్ళి మీరు ఫ్రెష్ అయ్యంతా వచ్చి కేస్ షీట్ అని చెప్పాను కదా ఇందాక, అది కైండ్ ఆఫ్ ఒక 2, 3 పేజెస్ బుక్‌లా ఉంటదండి. సో, అది ఏంటంటే అది తీసుకెళ్ళి మీరు డాక్టర్‌కి ఇస్తారనమాట. సో, అక్కడ నేను చూపిచ్చాను గదా డాక్టర్ ఎక్కడుంటారు అని, ఆఫీస్‌కి కొంచెం దగ్గరగానే ఉంటుంది. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కేస్ షీట్‌లో మన డీటెయిల్స్ వాళ్ళు ఫ్రంట్ పేజ్‌లో ఫిల్ చేస్తారు. లోపల వచ్చేసి డాక్టర్స్ రాయడానికి స్పేస్ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ డాక్టర్ దగ్గరికెళ్ళగానే అక్కడ వాళ్ళు ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటారు. లైక్ ఏమైనా ప్రీవియస్‌గా అసలెందుకొచ్చాము, మన పర్పస్ ఏంటి రావడానికి, అండ్ ప్రీవియస్‌గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటి డీటెయిల్స్ అయితే కనుక్కుంటారనమాట. లైక్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ప్రీవియస్‌గా గానీ, ఇంకా మన బేసిక్ హెల్త్ డీటెయిల్స్ అయితే కనుక్కొని నెక్స్ట్ వాళ్ళు డైట్ రాయడం స్టార్ట్ చేస్తారు. మన పర్పస్ ఏంటి, దాన్ని బట్టి డైట్ రాస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడ నొప్పితో ఎళ్లారనుకోండి. సో, మెడ నొప్పికి ఫిజియోథెరపీ రాయడం గానీ, ఇలా దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్స్, డైట్స్ రాస్తారు. అండ్ యోగా చేయండి అని చెప్పడం గానీ, ఇలా మీ ప్రాబ్లమ్‌ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్స్ డాక్టర్ రాస్తారనమాట. అండ్ డైట్ కూడా రాస్తారు. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏ ట్రీట్మెంట్స్‌కి వాళ్ళు ఏ డిసీజెస్ కానీ, ఏ ప్రాబ్లమ్స్‌కి గానీ అక్కడ మనకి ఆశ్రమంలో ట్రీట్మెంట్స్ ఉంటాయని చెప్తాననమాట. ఒకటొచ్చేసి స్థూలకాయం అండి. స్థూలకాయం అంటే ఒబెసిటీకి ట్రీట్మెంట్ ఉంటుంది. అధిక రక్తపోటు అంటే బీపీకి ట్రీట్మెంట్ ఉంటుంది. మధుమేహం అంటే షుగర్‌కి ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఆర్ డయాబెటీస్ అంటారు కదా, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. పెరాలిసిస్‌కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్‌కి ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ ఆర్థరైటిస్, సర్వికల్ అండ్ స్పాండిలోసిస్ అంటారు. అంటే మనకి ఇక్కడ మెడం కానీ, నడుము నొప్పులు కానీ అంటారు కదా, సో వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది. సోరియాసిస్ అంటే స్కిన్ రిలేటెడ్ డిసీజ్ అనమాట. దానికి అన్ని స్కిన్ ఎలర్జీస్ వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆస్తమా కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, మనకి ఊపిరి ఆడకపోవడం ఇలా ఉంటుంది కదా కొంతమందికి, సో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి ఉంటుంది. స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి ఉంటుంది. అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే లైక్ సంతానలేమి అన్నీ ఉంది. సో దానికి ఉంటుందన్నమాట. సో వీటికి అక్కడ ఈ ప్రాబ్లమ్స్కి అయితే అక్కడ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటిలో ఏదైనా ప్రాబ్లమ్ కనుక ఫేస్ చేస్తుంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే అక్కడ ట్రీట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది కొంతమంది నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా వచ్చారండి. జస్ట్ డీటాక్స్ కోసం, అంటే బాడీ డీటాక్సిఫికేషన్ అయ్యి బాడీలో ఉన్న వేస్ట్ థింగ్స్ కానీ ఇలా అంతా పోయి బాడీ ఫ్రీగా అవ్వడానికి కూడా వచ్చారు. సో ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మీరు ఒక 10 రోజులు ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు అక్కడ. లైక్ న్యాచురోపతిని ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళడానికి. అండ్ ఇవైతే మనకి ట్రీట్మెంట్స్ ఇవైతే అంటే ఈ ప్రాబ్లమ్స్కి అయితే ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే మనకి డైట్ థెరపీ ఉంటుంది. సో డైట్ ద్వారా ట్రీట్ చేయడం కానీ, ఆరల్స్ యోగా థెరపీ ఉంటుంది, హైడ్రోథెరపీ ఉంటుంది, ఫిజియోథెరపీ ఉంటుంది, సన్ బాత్ థెరపీ ఉంటుంది, మడ్ బాత్ థెరపీ ఉంటుంది, కోలన్ హైడ్రోథెరపీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాజ్ థెరపీ ఉంటుంది, రిలాక్సేషన్ థెరపీ, మెడిటేషన్, ఆక్యుప్రెషర్, ఈ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయి. నేను ఎక్కడి నుంచి చదువుతున్నానని వండర్ అవుతున్నారు కదా, సో ఇదనమాట. ఈ బ్యాగ్ మీద రాసుంది. ఈ బ్యాగ్ అయితే మనకి ఇస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు. ఎక్కడిస్తారు అంటే మనం ఫీ పే చేస్తాం కదా, సో మనం ఫీ పే చేసిన తర్వాత వాళ్ళు ఇది కిట్ లాగా ఇస్తారనమాట. సో ప్రతి ఒక్కరికి ఫీ పే చేయగానే ఒక కిట్ లాగా
సో, ఈ బ్యాగ్‌లో ఏముంటాయి అంటే ఇది కిట్‌లాగా ఇస్తారు అని చెప్పాను గదా! సో, ఈ బ్యాగ్‌లో ఏముంటాయి అంటే మనకి మసాజ్ షీట్ ఒకటుంటుందనమాట. సో, మసాజ్ షీట్ ఎందుకు అంటే మనం మసాజ్ వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళకి చేస్తారు అది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెడ నొప్పి ఎక్కువ అనుకోండి. మెడ మీద మసాజ్ ఎక్కువ ఉంటుంది. లేదా ఫుల్ బాడీ మసాజ్ ఉంటుందనమాట. కంప్లీట్ మన బాడీ మొత్తానికి హెడ్ నుంచి టో దాకా మొత్తానికి మసాజ్ ఉంటుంది. ఆ ఫుల్ బాడీ మసాజ్ అయితే మనకి 10 డేస్ ఉంటే గనక మీరు 3 టైమ్స్ అయితే చేస్తారు. మొత్తం 10 డేస్‌లో ప్యాకేజ్ లాగా. సో, ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది. అండ్ మనకి పార్షియల్ మసాజ్ ఉంటుంది. పార్షియల్ మసాజ్ డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా రాస్తారు. ఆహ్, మీ నొప్పిని బట్టి దాన్ని బట్టి రాస్తారు. అండ్ ఇది నొప్పి లేకపోయినా గూడా జస్ట్ వెయిట్ తగ్గడానికి వచ్చిన వాళ్ళకైనా గూడా చేస్తారనమాట. అక్కడ ఉన్నారు గదా! నేను కనుక్కున్నాను. సో, వెయిట్ తగ్గడానికి వచ్చిన వాళ్ళకైనా చేస్తారు మసాజ్. అందరికీ చేస్తారు మసాజ్ యాక్చువల్‌గా అయితే. సో, ఈ మసాజ్ చేసేటప్పుడు ఎలా అంటే మనకి టేబుల్ ఉంటదనమాట. ఆ టేబుల్ మీద మనం పడుకొని వాళ్ళు మసాజ్ జేస్తారు. ఆ టేబుల్ ఆయిలీగా ఉంటది గాబట్టి మనకి జారకుండా ఒక షీట్ వేసుకుంటే బెటర్ కాబట్టి ఆ షీట్ వాళ్ళే ఇస్తారు. సో, మసాజ్ షీట్ అనేది ఇస్తారు ఇందులో. అండ్ ఎనీమా చేస్తారనమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. ఆ ఎనీమా చేయడానికి కావాల్సిన పైప్ లాంటిది ఒకటిస్తారు. అండ్ సున్నిపిండి ఇస్తున్నారనమాట. సున్నిపిండి ఎందుకంటే మసాజ్ చేసిన తర్వాత మొత్తం ఆయిలీ ఉంటుంది గదా మన బాడీ. సో, సున్నిపిండితో ఫస్ట్ మనం స్నానం చేసి దాని తర్వాత సోప్‌తో స్నానం చేస్తే ఆయిల్ అది పోతుంది అని జెప్పేసి సున్నిపిండి ఇస్తున్నారు. సో, ఈ 3 ఐటెమ్స్ అయితే ఈ కిట్‌లో ఇస్తారనమాట. సో, ఈ కిట్ కూడా తీసుకుంటారు మీరు ఆఫీస్ దగ్గర. అండ్ మీరు ఆ కేస్ షీట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్స్, డైట్ ఇవన్నీ రాస్తారు. వాళ్ళక్కడ డాక్టర్ ఏం రాస్తే మీకు అవి చేస్తారండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చేయమన్నా గూడా సో, డాక్టర్ ఏమి రాస్తే అవి ఇస్తారనమాట. అంతకు మించి వాళ్ళు ట్రీట్మెంట్స్ దగ్గర గానీ, ఫుడ్ దగ్గర గానీ మీరేమైనా పెట్టమన్నా గూడా పెట్టరు. డాక్టర్ రాసిందే పెడతారు. సో, ఒకవేళ మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది ట్రీట్మెంట్ నాకది చేయించుకోవాలని ఉంది. అక్కడ మీరు చాలా మందిని కలుస్తారు కదా! సో, వాళ్ళని బట్టి మీకు ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఉంది అంటే మీరు డాక్టర్‌కి చెప్పొచ్చు. డాక్టర్ రాస్తారు. సో, అట్లా ట్రీట్మెంట్స్ అవన్నీ చేయించుకోవచ్చనమాట అక్కడ. సో, మనం నెక్స్ట్ వీడియోలో అయితే డైట్ ఎలా ఉంటుంది అండ్ ఏం డైట్ రాస్తారు యూజువల్‌గా అండ్ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ట్రీట్మెంట్స్ కూడా మాట్లాడుకుందాం. లైక్ ఒక్కొక్క ట్రీట్మెంట్‌లో ఏమేం చేస్తారు అని చెప్పేసి. సో, మీకైతే ఈ ప్రాసెస్ అంతా అర్థమైందనుకుంటున్నాను. అండ్ మీరు ఎండ్ ప్రాసెస్ ఏంటో కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో గనుక నచ్చి మీకు హెల్ప్‌ఫుల్ అనిపించిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ చిట్టి తల్లి.